మేము ఎన్ని సంవత్సరాల నుండి 40 సంవత్సరాల పైన ఉన్నాను సార్. అప్పటి నుండి కూడా మా షాపులు ఇక్కడే ఉంటున్నాయి. అయినా సరే మా షాపులన్నీ తీయించారు. 60 రోజులు వ్యాపారం లేక ఏమీ లేకుండా అన్నీ ఖాళీగా ఉన్నాం సార్. అలాంటిది ఏం లేదు సార్. నోటీసులు అలా ఇవ్వలేదు సార్. నోటీసులు అయితే ఎప్పుడే ఏం చేద్దాం, నోటీసులు ఏం ఇవ్వలేదు సార్. లోపల ఏదో గొడవలు అనేసి మాకు రోడ్డు మీద ఈ లైన్ మొత్తం అంతా తీయించారు సార్. ఆ లోపల కూడా అలాగే ఉందండి. మొత్తం అన్నీ తీయించేశారు సార్. మేము పూర్ణ మార్కెట్లో ఉంటున్నాము. గత 45 రోజులు బట్టి మా షాపులకి 30 రోజులు బట్టి మాకు 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. షాపులు ఎప్పటి నుంచి తీస్తారో చెప్తున్నాను. అది 50 రోజులు బట్టి, గత 50 రోజులు బట్టి మాకు వ్యాపారం గట్ట ఏమీ లేదు. మా షాపులు తీస్తారు. ఏమంటే ఏ ఒక్కరు వ్యక్తులు పట్టించుకోవట్లేదు, వ్యవస్థ పట్టించుకోవట్లేదు. అసలు ఎవరు పట్టించుకోకపోగా ఏమైందని అడిగితే కారణాలు ఏమీ చెప్పకపోగా మేము రోడ్ల మీద పడిపోతుంటే తిరిగి మళ్ళీ అటు నుంచి ఇటు వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని వాళ్ళు ఎవ్వరూ మా సమస్యలను పట్టించుకోవట్లేదు. మా పిల్లలకి ఏమవ్వాలో ఏం చేయాలో మాకేం అర్థం కావట్లేదు. చదువులు గట్ట రోడ్ల మీద పడిపోయి మేము అంతా అలా రోడ్ల మీద ఉన్నాం. మేము రోడ్ల మీద వ్యాపారం చేసుకున్న వాళ్ళం. మా వాళ్ళు ఏం నష్టం జరిగింది ఈ వ్యవస్థకి, ఏం నష్టం జరిగింది ఈ రోడ్లకి, ఏం నష్టం జరిగింది మా వాళ్ళు ఈ ప్రభుత్వానికి. మేము ఓట్లు వేసిన అధికారులు ఎక్కడున్నారు? మాకు నాయకులు ఎక్కడున్నారు? అధికారులు ఎక్కడున్నారు? మమ్మల్ని అసలు ఎవరు పట్టించుకుంటారు? అసలు మా పరిస్థితి ఏంటి? ఏం జరిగిందంటే వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని వాళ్ళు. కేవలం రోడ్ల మీద సామాన్యంగా బతికే వాళ్ళు మాత్రమే నష్టపోయాం. లోపల ఉండే వాళ్ళంతా బాగే ఉన్నారు. బాగానే ఉన్నారు. ఏమంటే వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని వాళ్ళు చెప్తున్నారు. అధికారులను అయితే మేమేమీ అనలేము. పోలీసుల వారిని కానీ జీవీఎంసీ అధికారులను కానీ మేము ఏమీ అనలేము. ఏమంటే మీకే చెప్తున్నారమ్మా అని చెప్తున్నారు. మేము ఎవరినైతే మాత్రం ఏమనగలం? ఈ సమస్యకు పరిష్కారం ఏంటో కూడా మాకేం తెలియడం లేదు. ఎవరైనా సమస్యకు మాకు పరిష్కారం ఇస్తారేమో అని ఇలా రోడ్ల మీద పడి ఉన్నాం. గత 30-40 సంవత్సరాలు బట్టి ఇక్కడే వ్యాపారం చేసుకుంటూ ఉన్నాము. 45-50 రోజులు బట్టి పూర్తిగా ఏమీ లేకుండా తిండికి తిప్పలకి ఇబ్బంది పడిపోయి ఈ రోడ్ల మీద ఉన్నాం. ఎప్పుడు వ్యాపారం చేసుకోవాలో ఏమో తెలియక పిల్లలు అందరం అలా చూడండి, అందరం అలా రోడ్ల మీదే ఉన్నాం. ఏం చేయాలి? దీనికి ఏంటి? ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఏం చేసాం? ఏం తప్పు చేసాం? మేము ఎవరికి ఏం అన్యాయం చేసాం? దేనివల్ల అసలు దేనికి జరిగింది? పోనీ మనకు కనీసం ఒక నోటీస్ కాదు, మేము మూసేస్తాం కాదు, లేకపోతే ఈ రోడ్డుకు మీరు అడ్డం ఉన్నారు, లేకపోతే ఈ పలాన్లాగా ఉంది, ఇది అయ్యిందని మాకు ఎవ్వరూ కూడా ముందుగా ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఎవరూ ఇవ్వలేదు. ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇది అయ్యింది అని చెప్తే పోనీ దానికి తగ్గట్టు మేము వెనక్కి వెళ్ళడమో ముందుకెళ్ళడమో ఏదో ఒకటి జరుగుతుంది. అదేమీ జరగకపోగా వచ్చి తిరగేసేసి అవి ఇవి చేసేస్తున్నారు. ఏంటి మా పరిస్థితి ఏంటి? కావాలనే చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో అది ఎవరిదనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేసాం. ఎవరు చేస్తున్నారో ఏంటనేది. మా పేరు అశోక్, మాది స్పీడ్ బండి సార్. ఒక 30-40 రోజుల నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇది ఇక్కడే 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడి నుంచి బతుకుతున్నాం సార్. అసలు ఉదయంకి టిఫిన్లకి కానీ మాకు చూసిన వాళ్ళు ఆ కుట్టు మీద బతుకున్నాం సార్. ఈరోజు కూడా మమ్మల్ని పట్టించుకునే నాయకులు కూడా లేరు. మొన్న ఒక 10 రోజులు ఎట్టించారు సార్. మళ్ళీ ఏమైందో సార్, హఠాత్తుగా వచ్చి ఉదయం పడుకొని ఉన్నాము, హఠాత్తుగా తీయించేస్తున్నారు ఫోన్లు తీసేమని. ఈ ఒక్క బిల్డింగ్ సార్ మొత్తం మార్కెట్ అలాగే తీస్తున్నారు సార్. అక్కడ వాటర్ డ్రమ్ ఉంది సార్, అందరూ చాలామంది తాగుతారు సార్. ఆ వాటర్ డ్రమ్ను కూడా తీయించేస్తారని ఏంటి సార్? అసలు బతకనట్లేదు. చాలా తాగడానికి అక్కడ వాటర్ డ్రమ్ ఉంది. కనీసం మన 10 రోజులు ఎట్టించుకున్నాం, మళ్ళీ ఉదయాన్ని తీయించేస్తున్నారు సార్. ఏటవుతుందో కూడా తెలియట్లేదు సార్. కనీసం ఇంట్లో పిల్లలకి తిండ్లు కూడా ఉండట్లేదు సార్. అప్పులు చేసుకొని బతుకుతున్నాం. దీనికి పరిష్కారం ఎమ్మెల్యే గారు చేయాలని కోరుకుంటున్నాం సార్. యాక్చువల్గా పూర్ణ మార్కెట్ అంటే మార్కెట్ లాగే ఉండాలండి. 5 స్టార్ హోటల్ లాగా ఉండాలి. పూర్ణ మార్కెట్ అంటే అవ్వదు. రెండోది మీరు అడిగారు కదా, మంచి ప్రశ్న. మమ్మల్నే టార్గెట్ చేస్తాను నేను. నిజంగా మమ్మల్నే టార్గెట్ చేస్తున్నారండి. ఏమన్నా ఒకవేళ మా అబ్బాయి ఏమన్నా రాజకీయాల్లో ఉంటే మా అబ్బాయితో ఏదో రాజకీయాలు చూసుకోవాలి తప్ప, నా వయసు ఇప్పటికే 65, రేపో మాపో చనిపోయినట్టు ఉన్నాను. నా పిల్లలకి ఇది తప్ప వేరే బ్రతుకు తెరువు లేదు. ఇది 10 అడుగుల రోడ్డు అండి, బౌడారా రోడ్డు. మా స్థలమే 20 అడుగుల రోడ్డుకి ఇచ్చాం. 20 అడుగుల తర్వాత 40 అడుగుల రోడ్డుకి కూడా మేమే ఇచ్చాం. ఇచ్చి ఉన్న మిగిలిన స్థలంలో మేమేదో కట్టుకొని ఆ జ్యూస్ సెంటర్ కూడా, ఆ జ్యూస్ సెంటర్ ఆ పైన రోడ్డు మీద పెడితేనే తప్ప మా షాప్లో వ్యాపారం సాగదు. కనీసం తాగనందుకు నీళ్ళు లేవండి. చంటి పిల్లలతో మీద ఇంట్లోని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఓ పక్కేమో జీవీఎంసీ వాళ్ళు, మరో పక్కేమో పోలీసు వారు.
ఒకటండి, పోలీస్ కమిషనర్ గారు అయితే చాలా మంచి ఆయన. కాకపోతే ఆ పోలీస్ కమిషనర్ గారిని కూడా వీళ్ళు రాంగ్ ట్రాక్ ఎక్కించేస్తున్నారు కింద స్థాయి సిబ్బంది, జీవీఎంసీ వాళ్ళు. ఇంకొకటి, వీళ్ళు బాధలు పడలేక నేను హైకోర్టుని ఆశ్రయించానండి. హైకోర్టు ఆశ్రయించి హైకోర్టు నుండి స్టే ఆర్డర్ తీసుకొచ్చాను. స్టే ఆర్డర్ తీసుకొచ్చినా సరే స్టే ఆర్డర్ కాగితాలు అంటించే ఉన్నాయండి. ఆ స్టే ఆర్డర్ కాగితాలు చింపేసి మీ దిక్కును కూడా చెప్పుకోండి. మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి, ఏ కోర్టుకి వెళ్తారో వెళ్ళండి, ఏ జడ్జి గారితో చెప్పుకుంటే చెప్పుకోండి, మా పని మేము చేస్తాం, మమ్మల్ని ఎవడో ఏం చెయ్యలేడు అని ఓ పక్కేమో పోలీసు వాళ్ళు, మరో పక్క జీవీఎంసీ. జోనల్ కమిషనర్ అయితే జీవీఎంసీ జోనల్ కమిషనర్ మరీ దౌర్జన్యం అండి, చాలా దౌర్జన్యం. వచ్చేసి ఒక 20 మంది సిబ్బందితో వచ్చి పోలీసు వారిని సపోర్ట్ తీసుకొచ్చి మొత్తం తాగనందు నీళ్ళు లేకుండా అయిపోయాయండి. హైకోర్టు అన్న కూడా వీళ్ళు జడుస్తారు. మేము ఎవరితో చెప్పుకోవాలా, ఎవరితో మాట్లాడాలా? ఎమ్మెల్యే గారు మాట ఆలకించరు, కార్పొరేటర్ మాట ఆలకించరు. ఈ ప్రభుత్వం ఎక్కడుందో కూడా మాకు తెలుస్తుంది. రాజకీయాలు ఉంటే రాజకీయాలు చూసుకోవాలి, కానీ ఒంటి మీద కొట్టేయండి పర్వాలేదు, కడుపు మీద కొట్టడం ఏంటండి? మేము ఎలా బతుకుతామండి? వీటి మీదే మా జీవన ఆధారం. హైకోర్టును కూడా ధిక్కరించారంటే మరి హైకోర్టు అన్నా సరే పోలీసు వారికి కానీ జీవీఎంసీ వాళ్ళకి కానీ ఎటువంటి భయం లేదండి. అంత దారుణంగా ఉంది. ఎవరితో కూడా చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నామండి ఇప్పుడు. ఎప్పుడు లేదండి. పూర్ణ మార్కెట్ అంటే పుట్టినోళ్ళ దగ్గర నుండి సచ్చినట్టు వాళ్ళ వరకు కూడా స్టేట్లో ప్రతి ఒక్క ఐటమ్ దొరికేది ఓన్లీ వన్ పూర్ణ మార్కెట్ అండి. పుట్టినోళ్ళ దగ్గర నుండి చనిపోయినంత వాళ్ళ వరకు, గంపల దగ్గర నుండి అన్ని పువ్వుల దగ్గర నుండి, కట్టెల దగ్గర నుండి, కొండల దగ్గర నుండి అన్నీ కూడా అలాంటి పూర్ణ మార్కెట్ని ఈరోజు శ్మశానంలా చేశారండి. ఒకసారి ఆ రోడ్లు కూడా మీరు తీస్తే శ్మశానంలాగా ఉందా మార్కెట్ లాగా ఉన్నదా అనేది మీకు తెలుస్తుందండి.